హలో, ఏంటి పొద్దున్న లేవగానే ఫోన్ తీసుకొని బయలుదేరారా? ఫోన్ లేకపోతే డైరెక్ట్ ఇళ్ళకే వెళ్తాం మేము, అంతేనా? వెళ్ళి ఉండాది లేనిది మాట్లాడేటప్పుడు ఒక్కసారి మన వల్ల మనం పరీక్షించుకుందాం. మన పిల్లలు కరెక్ట్గా ఉన్నారా? మన తల్లిదండ్రి కరెక్ట్గా ఉన్నారా? మనం కరెక్ట్గా ఉన్నామా? ఓకే, వేరే వాళ్ళ క్లారిటీ తీసుకొని మనం ఏం చేస్తాము? ఫస్ట్ నీకు క్లారిటీ ఉందా? నీకు క్లారిటీ ఉంటే ఎదటోళ్ళది లోపము అని నీకు అస్సలు అనిపించదు. ఇది తెలుసా? ఇది ఎంతమందికి తెలుసు? అందరిని అంటలేదు, కొందరే. ఇది కరెక్ట్ కాదు. తెల్లారి లేచిన కాడి నుంచి ఏ మంచి ఫుడ్ తింటే హెల్త్ బాగుంటుందా, ఏ మంచి పని చేస్తే ఎంత పుణ్యం వస్తుందా, ఏం పని చేసుకుంటే 10 రూపాయలు వెనకేస్తా, ఈ ఆలోచన వదిలేసి కొందరు ఫోన్ తీసుకొని పొలో అనుకుంటా ఉన్నది లేనిది ఫోన్లో సాయంత్రం వరకు వాగేసి కళ్ళు పోతున్నాయి, నోరు పోతుంది, మొత్తం బాడీయే కుళ్ళిపోతుంది. ఇది అవసరమా మనకి? క్లారిటీ తీసుకొని ఏం చేస్తా? పైవాడు ఉన్నాడు, ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎవరితో బంధం ముడేయాలి, ఎవరికి ఎవరిని తోడు చేయాలి, ఎవరికి ఎవరు కరెక్టు అన్నీ చూడటానికి మనల్ని తయారు చేశాడు కదా పైవాడు. ఆ పైవాడికే తెలుసు ఎవరెవరితో ఉండాలి, ఎవరెవరితో ఉంటే కరెక్ట్ అని. ఒకవేళ ముడి పడిందనుకో, దాన్ని నిప్పదీసేసి మళ్ళీ వేరే వాళ్ళతో ముడేస్తాడు. మనము నిమిత్త మాత్రమే. శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంట. ఇన్ని జరుగుతున్నాయంటే అసలు రావాల్సింది క్లారిటీ ఈ మాటలు మాట్లాడే వాళ్ళకి. ఎలా జరిగినాయి ఇవన్నీ? మనకెందుకులే, మన తప్పేదో మనం దిద్దుకుందాం అని ఆలోచించిన వాళ్ళు మనుషులు కరెక్టు. ఓకే, అందుకని లోపాలు ఎతకటం మానేసి వాళ్ళకి ఫోన్లు చేయటం, కబుర్లు చెప్పటం మానేసి ఫస్ట్ హెల్త్ చూసుకోండి, చాలా బాగుంటుంది.